నమస్తే అండి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి రిచ్ అపియరెన్స్ ఉన్న ఒక ఏరియా, ఒక వెంచర్ మన భువనగిరి దగ్గర రూపుదిద్దుకుంటోంది. ఒక బ్యూటిఫుల్ యాంబియన్స్ని ఇక్కడ క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథంతో ప్రజ్ఞా గ్రూప్ వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా చేపట్టిన వెంచరే హిల్ కౌంటీ అట్ భువనగిర్. ఈ వెంచర్ డీటెయిల్స్, ఇన్ఫ్యాక్ట్ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్న సైట్ ఇంజనీర్ చైతన్య గారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్, ఒకసారి ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఏమైనా మాకు అందజేయగలుగుతారా? ఇది మనది మొత్తం 145 acres అండి. ఈ 145 acres కూడా మనకి ప్రాపర్ భువనగిరి మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 2లో వస్తుంది. ఇది ప్రాపర్ మనకి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంది. హెచ్ఎండిఏ ఫైనల్ లిమిట్స్లో ఉంది. అంటే మనకి సిటీ స్టాండర్డ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంది. ప్లస్ మేజర్ ప్లస్ పాయింట్ దీనికి ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండి కదా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ డెవలప్మెంట్ ప్లాన్లో. సో దాని పరంగా మనకి అడ్మినిస్ట్రేటివ్ అనేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అనేది మనకి హైవేకి మూవ్ అవుతుంది. సో మనకి వెనకాల ప్రాజెక్ట్ వెనకాల ఒక ఫర్లాంగ్ దూరంలో మనకి కలెక్టర్ ఆఫీస్ వచ్చేసింది. ఈ చిట్యాల హైవే ఏదైతే ఉందో, ఈ చిట్యాల హైవేకి మనకి మున్సిపల్ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసులు ఇటు మూవ్ అయిపోయాయి. అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళు కూడా ఒక ఎక్స్పాన్షన్ ప్లాన్లో ఉన్నారు. ఆ ఎక్స్పాన్షన్లో మనకి 145 acres అనేది మనకి దొరికింది. సో ఆ 145 acres ప్రాపర్ టౌన్షిప్ లాగా మనం ప్లాన్ చేస్తున్నాం. సో ఇది మేజర్గా భువనగిరి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పరంగా ఎందుకు ఎక్సలెంట్గా అంటే, రేపు పొద్దున వరంగల్ సెకండ్ క్యాపిటల్గా ప్లాన్ చేస్తే దానికి ఫస్ట్ క్యాపిటల్ అయిన హైదరాబాద్ మధ్యలో ఒక ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో దాని భాగంగానే మనకి దాంట్లో ఉండబోతున్నాం మనం. ప్లస్ యాదాద్రి భువనగిరి అనేది తిరుమల తిరుపతి లాగా డెవలప్ అవుతుంది. రేపు పొద్దున మన ఏకశిల ఏదైతే ఉందో ఆ ఏకశిల మీదకి వెళ్ళి వయా బస్వాపూర్ అనేది మన రోప్వే అనేది ప్లాన్ చేస్తున్నారు. ఆ రోప్వే ప్లాన్ చేసినప్పుడు మనకి తిరుమలలో మనం తిరుపతికి ఎలా దిగేసి తిరుమలకి వెళ్తామో బస్ ఎక్కి, అలా రోప్వేకి వెళ్ళి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మెయిన్ లగ్జరీ అంటే రెసిడెన్షియల్గా మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కమర్షియల్ రెసిడెన్షియల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఆ పరంగా చూసుకున్న రేపు పొద్దున్న మనకి హస్నాబాద్ ఏదైతే 5 kilometers లోపల ఉందో అక్కడ మనకి 400 acresలో డ్రై పోర్ట్ వస్తుంది. ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేశారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు 1000 acres కింద ఎక్స్పాండ్ చేస్తున్నారు. అది కాకుండా మన భువనగిరి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తారు. ఏవైతే హెచ్ఎండిఏ లిమిట్స్లో వచ్చిన 6 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక 150 feet రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశారు. అది మనకి అటు తుక్కపురం దగ్గర కనెక్ట్ అవుతుంది. అంటే మనకి రేపు పొద్దున మల్టిపుల్ యాక్సెస్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ రోడ్స్ వస్తాయి. మీరు ఇప్పుడు లోపలికి వచ్చిన రోడ్ ఉంది, మనకి హైవేకి వెళ్ళి 400 meters మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి లోపలికి మనకి సెకండ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి 60 feet రోడ్ మనకి పైకి వచ్చి సెంటర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది వెళ్తుంది. అది కాకుండా మన ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ పక్కలకి వెళ్ళి మనకి 100 feet రోడ్ సెంటర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వెళ్ళి వెనకాల రామకృష్ణపురంకి కనెక్ట్ అవుతుంది. మెయిన్గా ఈ రోడ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన ఎగ్జాక్ట్లీ ప్రాజెక్ట్ వెనకాల కమర్షియల్ జోన్ అనేది వస్తుంది. అంటే భువనగిరికి సంబంధించిన మాల్స్, షాపింగ్ మాల్స్, గోడౌన్స్, బజార్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక అనువైన స్థానంగా దాన్ని ఐడెంటిఫై చేశారు. ఆ రోడ్డు మళ్ళీ వెళ్ళి చెరువు పక్కలకి వెళ్ళి మీకు రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కనెక్ట్ అవుతుంది. సో ఇది సెంటర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వెళ్ళేది. మీరు లోపలికి ఏదైతే ఎంటర్ అయ్యారో అది ప్రజెంట్ 40 feet రోడ్. అది ఫ్యూచర్లో 100 feet రోడ్ ఎక్స్పాన్షన్ అయ్యి అవుటర్ రింగ్ రోడ్కి కలిసి తుక్కపూర్ విలేజ్కి కలుస్తుంది. సో అంటే మనకి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇంటర్నల్గా 2 100 feet రోడ్లు, బ్యాక్ సైడ్ 100 feet రోడ్, ఇటు 150 feet రోడ్, మెయిన్ హైవే 200 feet రోడ్. అంటే ఎక్సలెంట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ అనేది ఉన్నాయి. దాంట్లో మనకి లోపలికి వచ్చేది 2 రోడ్లు ఉన్నాయి, 100 feet రోడ్స్. మన ఇంటర్నల్ యాన్సిలరీ రోడ్స్ 60 feet రోడ్, 30-40 feet రోడ్స్. మొత్తం రోడ్ సిస్టమ్స్ కూడా మనము సీసీ రోడ్స్ వేస్తున్నాం. సీసీ రోడ్స్ ఎందుకు సీసీ రోడ్స్ అంటే హిల్ టెరైన్ కాబట్టి, మనం ఒక వ్యాలీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి హిల్ టెరైన్లో మనకి సీసీ రోడ్ సస్టైనబిలిటీ ఎక్కువ. సో ఆ సీసీ రోడ్స్ కూడా ప్రాపర్ ఫుట్పాత్ కింద అండర్ గ్రౌండ్ వాటర్ లైన్, ఎలక్ట్రికల్ లైన్, సీవేజ్ లైన్, ప్రతి 10 feetకి ఒక సీపేజ్ లైన్,
ప్లస్ ప్రతి రోడ్ కార్నర్లో మనకి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్తో సహా వెల్ ఆర్టికులేటెడ్ మ్యాప్ అనేది మనము ప్లాన్ చేస్తున్నాము, అంటే లేఅవుట్ అనేది ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో మనకి ఎక్కడ కూడా మన లేఅవుట్ చూస్తే ఎక్కడ కూడా వీధి సోలు లేకుండా ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ ఇలా అనేది మనం ప్లాన్ చేసాం. ఆ రోడ్ సిస్టమ్ మొత్తం కూడా మనం హిల్ టెరెన్కి సంబంధించి దాన్ని మన ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జర్మన్ ట్రైన్డ్ ఆర్కిటెక్ట్స్ 2PKM ఆర్కిటెక్ట్స్ అని మిస్టర్ వైశాఖ్ అండ్ టీమ్ వాళ్ళు మన సార్ వాళ్ళు వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. సో బెంగళూరులో మొత్తం చుట్టుపక్కల హిల్ టెరైన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి దాని ప్రోటోకాల్స్ ప్రకారం మన HMDA నార్మ్స్ సంబంధించి లేకుండా దాని ప్రోటోకాల్స్ ప్రకారము హైయెస్ట్ స్టాండర్డ్లో మనం డెలివరెన్స్ అనేది మనం ప్లాన్ చేస్తాం. సో దాంట్లో ట్రాఫిక్ ఐలాండ్స్ కానీ ఎక్కడెక్కడ కావాల్సిన డౌన్ ద లైన్ 30-40 years వరకు గవర్నమెంట్ బాడీ ఇంటర్ఫియరెన్స్ లేకుండా మనం వెల్ డెవలప్డ్ స్ట్రక్చర్స్ అనేది డెవలప్ చేసి పెడుతున్నాం. సో కమింగ్ టు ద మెయిన్ హైవే ఏదైతే 100 feet రోడ్ మన ప్రాజెక్ట్ మధ్యలోకి వెళ్తుందో దానిలో కూడా మీకు లేఅవుట్లో చూస్తుంటే ట్రాఫిక్ ఐలాండ్స్ అనేది పెద్ద రౌండ్ అబౌట్స్ అనేది ప్లాన్ చేశాము. అవి ఎందుకు ప్లాన్ చేసామంటే వన్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే మన వాళ్ళకి ద అదర్ పార్ట్ ఆఫ్ ద వెంచర్ నుంచి మన పార్ట్లోకి రావడానికి ట్రాఫిక్ టైం మినిమైజేషన్ కోసము, ప్లస్ హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోటోకాల్స్లో ఒక బ్యూటీ రావడానికి, ప్లస్ వాటర్ సీపేజ్ ఎక్కడైతే మనకి ఇప్పుడు వచ్చే కుండపోత వర్షాలకి మినిమైజ్ కావడానికి మనం అది ఫ్లో ఎక్కడిదక్కడ డిఫరెంట్ STPs SPTస్కి వెళ్ళడానికి మనం ప్లాన్ చేసాం. సో ఇదంతా ఇంటర్నల్ డెవలప్మెంట్స్ చేసుకున్నాక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తాయి. జనరల్గా ఏమవుతుంది, మనము పార్క్స్ అండ్ అమ్యూనిటీస్ ఎనీ వెంచర్ టౌన్లో కానీ వెంచర్లో కానీ చూస్తుంటే ఓన్లీ ఫ్యూ పార్ట్స్ విల్ హ్యావ్ ద యాక్సెసిబిలిటీ టు ఏ వెల్ డిఫైన్డ్ పార్క్ అన్నమాట. మనం ఇక్కడ ఏం చేసామంటే అలా కాకుండా అరౌండ్ 14 to 15 పార్క్స్ ఎస్టాబ్లిష్ చేసి వీ హ్యావ్ డీసెంట్రలైజ్ ద పార్క్ సిస్టమ్. జనరల్గా మనకి HMDలో సెట్ బ్యాక్ ఏదైతే అడుగుతారో అది మనము డీసెంట్రలైజ్ చేసాం. డీసెంట్రలైజ్ చేసి ప్రతి ఒక్కరికి 100 మీటర్ లోపల వాళ్ళకి యాక్సెసిబుల్ ఉన్న పార్క్ అమ్యూనిటీ సెంటర్ ఉండాలన్న కాన్సెప్ట్ తోటి మనము డీసెంట్రలైజ్ చేసాము. ఆ పరంగా మనకి ఒక సెట్ బ్యాక్ అనేది వెళ్ళింది. ఆ అడిషనల్ సెట్ బ్యాక్ 10 to 11% అనేది మనం సెట్ బ్యాక్ తీసుకొని వెల్ స్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అనేది మనం ప్లాన్ చేసాం. సో ఇంత సోషల్ ఇన్ఫ్రా పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ హైయెస్ట్ స్టాండర్డ్స్లో డెవలప్ చేసుకున్నాక ఇంకా ప్రీమియంనెస్ తేవాలి. యాదాద్రిని బేస్ చేసుకొని దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ లేఅవుట్స్, బట్ వాట్ ఈస్ ద వై ప్రజ్ఞా హిల్ కౌంటీ అన్న కాన్సెప్ట్కి బీయింగ్ ఏ వ్యాలీ లుక్ అండ్ ఫీల్, దీని ఈ మొత్తం 145 acres కూడా 4 different డైరెక్షన్స్లో 4 different పాయింట్స్ ఆఫ్ ద హిల్ అనేది కనబడుతుంటుంది. సో దాంట్లో ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే 1 part ఆఫ్ ద హిల్ ఈజ్ విజిబుల్, వరంగల్కి వెళ్ళి వస్తుంటే 1 part ఆఫ్ ద హిల్ ఈజ్ విజిబుల్, మనకి చిట్యాల నల్గొండకి వెళ్ళి వస్తుంటే ఒక 1 part ఆఫ్ ద హిల్ ఈజ్ విజిబుల్, రామకృష్ణపురంకి వెళ్ళి అనదర్. సో ఈ 4 దిక్కులకి వెళ్ళి డిఫరెంట్లో అవుట్పుట్ ఇవ్వాలి. సో ఇంట్రూగింగ్ ఉండాలి, జనాలు వచ్చి రేపు ఇన్వెస్ట్మెంట్ పరంగా తిరుగుతున్నా దే విల్ ఫస్ట్ చూస్ హిల్ కౌంటీ దెన్ దే విల్ చూస్ అదర్ అన్నట్టు మనం ప్లాన్ చేస్తాం. దానిలో భాగంగానే ఈ 145 acresని మనం 5 different divisions కింద కన్వర్ట్ చేసి ఈచ్ డిఫరెంట్ డివిజన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంటేషన్ ఇస్తున్నాం. సో దట్ ప్లాంటేషన్ ఈజ్ ఎగ్జాటిక్ లుకింగ్ ప్లాంటేషన్ బట్ లో కాస్ట్ మెయింటెనెన్స్ అండ్ లో వాటర్ కన్సంప్షన్ ఉన్న ప్లాంటేషన్. ఎందుకంటే దిస్ హ్యాస్ టు బికాస్ వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ టూరిజం ఐటనరీ. అంటే టూరిజం రేపు పొద్దున ఆ ఫోర్ట్ నుంచి వెళ్ళి రోప్వే ప్లానింగ్ అయినా, దానికి లేజర్ లైట్ షో వచ్చింది, దానికి వెళ్ళి మనకి గార్డెన్ లాగా డెవలప్ చేశారు. వీఆర్ జస్ట్ ఆపోజిట్ టు దట్ ఎక్సలెంట్ మోనోలిత్ రాక్. సో ఆ మోనోలిత్ రాక్ ఆపోజిట్లో ఉన్నాం కానీ మనది కూడా ఒక హైలైట్ కావాలన్న కాన్సెప్ట్ తోటి అవి డెవలప్ చేశాం. ప్లస్ మన పార్క్స్ అండ్ అమ్యూనిటీస్ చూసుకుంటే జనరల్గా మనం ఇచ్చేయాల్సింది ప్లెయిన్ గ్రీన్ ఓపెన్ ల్యాండ్స్ ఇవ్వచ్చు, కానీ బికాస్ ఆఫ్ ద రాక్ సిస్టమ్ అండ్ థింగ్ మన దగ్గర ఆల్రెడీ రాక్ ఉంది. అవి వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్స్ డెవలప్ చేయాలని ఈచ్ పార్క్ ఒక యూనిక్ కాన్సెప్ట్లో మనం డెవలప్ చేసుకుంటాం. మేజర్గా అవి రాక్స్ మీరు చూస్తుంటే మొత్తం యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది, ఎందుకంటే అవర్ పీపుల్ ఆర్ ఫ్రమ్ యూరోప్. సో అక్కడ మనకి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు కనబడుతుంది. సో దిస్ విల్ ఆల్సో ఎన్హాన్స్ ఇన్ నాట్ డిస్టర్బింగ్ ద పార్క్ స్పేసెస్ ఫర్ లాంగ్ టైమ్. అంటే ఆ డెవలప్మెంట్స్ వల్ల పార్క్లో కమ్యూనిటీ హాల్స్ రావడం అట్లాంటి వాటికి ఆస్కారం లేకుండా వెల్ స్ట్రక్చర్డ్ గ్రీన్ స్పేసెస్ అనేది అట్లే ఉండేటట్టు ఆస్కారం ఉంటుంది. సో ఇది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనము డెవలప్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. సో కమింగ్ టు వాటర్, మనకి కొండ ప్రాంతంలో మేజర్గా క్వశ్చన్ వచ్చేది వాటర్ ఉండదని. కానీ మనము గవర్నమెంట్ సప్లైడ్ వాటర్
భగీరథ సప్లై వాటర్, ఓవర్ హెడ్ ట్యాంక్స్కి వెళ్ళి బ్యాకప్ మోటార్స్ పెట్టి వాటర్ సప్లై అనేది మనం ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ అనేది మనం ఇస్తున్నాము. ప్లస్ మనకి ఎస్టీపీస్ ఎస్పీటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి రివర్స్గా మనం జనరల్ యూసేజ్ వాటర్ అనేది పంపిస్తాము. లేదు నా సఫిషియెంట్ లేదు, నా వాటర్ నాకు కావాలి, నేను నా మోటార్ వేసుకున్నాను అంటే వీ హ్యావ్ వాటర్ ఇన్ ద హిల్స్ అండ్ మనము జియాలజిస్ట్ తోటి కన్ఫర్మ్ చేయించుకున్నాము. 300 to 400 feet మధ్యలోనే మనకి వాటర్ ఉంది అని కన్ఫర్మ్ చేశారు. హ్యాపాజార్డ్గా మనం పాయింట్స్ వేసాము, దే కన్ఫర్మ్ 100% కన్ఫర్మ్ చేశారు. ప్లస్ మనకి మన ఆఫీస్ దగ్గర మనకి 100 feet చెప్పారు, మనకి 60 feetలోనే వాటర్ వచ్చింది. సో వాటర్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్, వాటర్ నాన్ అవైలబిలిటీ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో దానిలో ఇదంతా చేసుకున్నాక వీ హ్యావ్ టు హ్యావ్ ఏ పుల్ ఫ్యాక్టర్ వేర్, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఉన్నాయి. సో జనాలు ఆ రోడ్ దాకా వచ్చారు, ఆ రోడ్ నుంచి ఇటు షిఫ్ట్ కావాలంటే మేజర్ పుల్ ఫ్యాక్టర్ విచ్ దట్ టౌన్ ఈజ్ నాట్ ఆఫరింగ్, సంథింగ్ వీ హ్యావ్ టు ఆఫర్ విచ్ దట్ టౌన్ ఈజ్ నాట్ ఆఫరింగ్. అంటే ఆ టౌన్ ఆఫర్ చేయండి, మనం ఆఫర్ చేస్తే అక్కడి ఇల్లులోని క్రీమ్ లేయర్ 2.5 లక్షల జనాభా, దానిలో 50,000 ఫ్యామిలీస్ అనుకుంటే ఏ క్రీమ్ లేయర్ ఆఫ్ 300 పీపుల్ని మనం పుల్ చేసేయగలిగితే దట్ ఈస్ సఫిషియంట్ టు పుల్ ద అదర్ పీపుల్ ఫ్రమ్ వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ అట్లాంటి. బికాజ్ మనకి ఎయిమ్స్ ఉంది, మనకి దేవాదాయ శాఖ వస్తుంది, దెన్ వీ హ్యావ్ డ్రై పోర్ట్ విచ్ విల్ బి ఆల్ సెంట్రల్ ఆఫీసర్స్. సో అట్లాంటి వాళ్ళు ఒక ఎలైట్ లుకింగ్, కంఫర్టబుల్, లగ్జరీ లుకింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో దాని పరంగానే మన డెవలప్మెంట్స్ కూడా మనం చేస్తున్నాం. సో దానిలోనే భాగంగానే మనం హైయెస్ట్ పీక్ పాయింట్లో మనము క్లబ్ హౌస్ కడుతున్నాం. ఇట్స్ స్పాన్స్ ఇన్ 3 acres. 3 acresలో 50,000 square feet ఆఫ్ బిల్డింగ్ విత్ గ్లాస్ అండ్ స్టీల్ అండ్ రాక్. ఆ గ్లాస్ స్టీల్ రాక్ది మనకి ఆ ఏకశిల మీద ఆ చిన్న ఫోర్ట్ ఎలా ఉందో, ఆ క్రౌన్ జెవెల్ ఎలా ఉందో, రేపు పొద్దున్న దానికి లైటింగ్ వస్తే అది ఎట్లా షైన్ అవుతుందో మనది అలా షైన్ అయ్యేటట్టు ఆ డిజైన్ కాన్సెప్ట్ అనేది మనం ప్లాన్ చేస్తాం. దట్ విల్ హ్యావ్ బ్యాంక్వెటింగ్ స్పేస్ ఫర్ 200 people, 200 మందికి బ్యాంక్వెటింగ్ స్పేస్, గెస్ట్ రూమ్స్, దాంట్లో స్విమ్మింగ్ పూల్, మనకి ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్. అది కాకుండా బయట 1 acreలో మనకి ఫుట్బాల్ అరీనా, స్క్వాష్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్టు, రెస్టారెంట్స్కి ఫెసిలిటీస్, అంటే ప్రైవేట్గా రెస్టారెంట్స్ పెట్టుకోవడానికి ఫెసిలిటీస్, ప్రైవేట్ కాటేజ్కి ఫెసిలిటీస్, అంటే ఒక వెల్ అక్నాలెడ్జ్డ్ రిక్రియేషన్ ఏరియా ఆఫ్ స్పాన్ ఇన్ 3 acres ఆఫ్ ఏరియా వేర్ ఆ రిపిల్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి. జనరల్గా మనది అంటూ ఒకటి ఉంటే మనము వీకెండ్కో 2 weekendskో వస్తుంటాం. సో 100 మంది వచ్చారంట, 1500+ units. ఆ 1500+ unitsలో 100 మంది వచ్చారు వీక్లీ. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ ద టైమ్, 3rd week or 4th week 10 people will think that ఇక్కడ మనది మనం కట్టుకుంటే బాగుంటుంది. సో వెన్ దే కమ్ ఇన్, ద రిపిల్ ఎఫెక్ట్ స్టార్ట్స్, ఈ జనాలు వచ్చేయడం మొదలు పెడతారు. సో దాట్ ఈస్ ద మెయిన్ అజెండా ఆఫ్ దాట్ క్లబ్ హౌస్. అది మన మెయింటెనెన్స్లో ఉంటుంది. దట్స్ మెంబర్షిప్ మన వాళ్ళందరికీ ఫ్రీ. బయట వాళ్ళకి వీ మే లుక్అవుట్ టు గివ్ అవుట్, బట్ వీఆర్ నాట్ లుకింగ్ అట్ గివింగ్ అవుట్ ఫర్ అదర్స్. ఇప్పుడైతే మెంబర్షిప్ మన వాళ్ళకి ఫ్రీ ఇచ్చి మన వాళ్ళ కోసమే పెట్టాము. కమింగ్ టు ద సైజెస్, మనకు కామన్ సైజెస్ 180, 190, 228, 240. ఏదైతే ఈస్ట్ వెస్ట్ అలైన్మెంట్లో మన కార్నర్ బీట్లు నార్త్ సౌత్ ఆప్షన్స్ ఉన్నాయి. 333 square yards నుంచి వెళ్ళి మనకి 700 square yards వరకు ఉన్నాయి. మన 100 feet రోడ్ ఏదైతే సెంటర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లేనికల కమర్షియల్ జోన్లో కలుస్తుందో దానికి మనకి 660 square yards నుంచి వెళ్ళి 1400 square yards వరకు ఉన్నాయి. సో ప్లాట్ అవైలబిలిటీ మనం ఎలా ప్లాన్ చేసామంటే, రేపు పొద్దున్న మనది టౌన్షిప్ భువనగిరి న్యూ టౌన్గా ఎస్టాబ్లిష్ అవుతే ప్రతి ఒక్క వెసులుబాటు అనేది మన దాంట్లో ఉండాలి. ఎవ్రీథింగ్ మస్ట్ బీ హియర్. ఓన్లీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్కి మాత్రమే ఆ జోన్కి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్లో మనం డెవలప్ చేసాం. అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా ఇటు మూవ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్లో ఆ డెవలప్మెంట్స్ అనేది మనం ప్లాన్ చేసాం. సో కమింగ్ టు బ్యాంకింగ్, మనకి టాటా క్యాపిటల్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ మనకి 50 to 70% బ్యాంక్ లోన్స్ అప్రూవల్ ఉన్నాయి. సో అది ఇమీడియట్గా అప్రూవల్ అవుతుంది. ఎల్పీ నెంబర్ వచ్చేసింది కాబట్టి మనకి రిజిస్ట్రేషన్స్ కూడా ఇమీడియట్. చైతన్య గారు, హిల్ టాప్ వెంచర్ అనగానే కస్టమర్కి ఫస్ట్ వచ్చే డౌట్, ఇది అసలు ప్రైవేట్ ప్రాపర్టీయేనా అని. దీని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? ల్యాండ్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో 1952, దాని తర్వాత ఎవరైతే లీగలైజ్ చేసుకున్నారో అప్పుడు లీగలైజ్ చేసుకున్నారు. ఎవరైతే లీగలైజ్ చేసుకోలేదో అవి గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోయాయి ల్యాండ్స్. సో లీగలైజ్ చేసుకున్న వాళ్ళు స్ప్లిట్ చేసుకుంటూ అమ్మడం మొదలుపెట్టారు. అట్లా అమ్ముకున్నాయి మీ ఇండివిజువల్ పార్ట్స్ అనేది మనము తీసుకొని
మనము అకామిడేట్ చేసి మనము కంపెనీ పేరు మీద చేసుకున్నాం. ఏదైనా ఇప్పుడు మొత్తం కంపెనీ నుంచి రిజిస్ట్రేషన్ అవుతుంది. చైతన్య గారు, ఈ హిల్ కౌంటీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? మనము 2019లో మనము ఆ 22 acres 8 acres అక్విజిషన్ చేసామండి. అప్పుడు మనము అది వర్క్ చేస్తున్న మూమెంట్లో మ్యాక్సిమంగా మనకి అప్పుడు సేల్ అయిపోయింది. అయితే అప్పుడు మనకి బికాస్ ఆఫ్ కోవిడ్ టైమ్ ఎవ్రీ వన్ వాజ్ సిట్టింగ్ ఐడల్. సో అప్పుడు మనము దీనికి ప్లాన్ అప్రూవల్ కోసం మన ఆర్కిటెక్ట్స్ దగ్గర ఈ డిజైన్ కాన్సెప్ట్ అనేది మనం పెట్టాము. సో వెన్ దే సా దట్ దర్ ఇస్ అ హిల్ ఏరియా కవరింగ్ బ్యాక్ సైడ్, సో దే హ్యావ్ సజెస్టెడ్ కి ఇది దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ హోన్స్బుర్ పార్క్, ఆమ్స్టర్డామ్లో హోన్స్బుర్ పార్క్ అని సిమిలర్ ఏరియా అని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడ చూసి ఇది ఇట్లా డెవలప్ చేస్తున్నాము, వై డోంట్ యూ గో బికాజ్ యు ఆర్ లాంచింగ్ దేర్ అని అంటే, అప్పుడు మనము మెల్లగా బికాస్ కోవిడ్ టైంలో మనకి దేర్ వాజ్ వెరీ హ్యూజ్ టైం, ఫ్రీజ్ టైం. సో మనము అప్రోచ్ అయ్యారు, మనకి ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు, బట్ వీ వర్ రిలక్టెంట్ ఆన్ ద సీయింగ్ దట్ హిల్ ఏరియా. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పుష్ చేస్తారో మనము వీఆర్ ఫార్వర్డెడ్ ఇన్ దట్ కోవిడ్ టైం. అప్పుడు మనకి ఇది చేతిలోకి వచ్చింది. మార్చ్లో మొత్తం పేపర్ వర్క్ మనకి రాగానే దెన్ వీ స్టార్టెడ్ సేల్స్ ఫర్ దిస్ ఆఫ్టర్ మార్చ్ 2021. చైతన్య గారు, ఇంత మంచి ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్న ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం ఎప్పుడో చెప్తారా? మన ఆర్కిటెక్ట్స్ కాంట్రాక్టర్ మనకి టైం లైన్ ప్రకారం మనకి డిసెంబర్ 2022 చెప్పారు. అంటే 1.5 year ఫ్రమ్ ద మనకి ఎల్పి నెంబర్. మనకి ఎల్పి నెంబర్ జూలై 25th మనకి హ్యాండ్ ఓవర్ అయింది. సో అప్పటి నుంచి మనం 1.5 year చెప్తున్నాం. డిసెంబర్ 22, 6 months గ్రేస్ పీరియడ్ పెట్టుకొని బై జూన్ 23 అనేది మనం ప్లాన్ చేస్తాం. బిఫోర్ జూన్ 23 మనం ఎన్ఓసి ఇస్తాం. చైతన్య గారు, కస్టమర్కి మనం గ్యారంటీడ్ క్యాపిటల్ అప్రిసియేషన్ అని చెప్తున్నాం కదా, ఆ ప్రొజెక్షన్స్ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవచ్చో కొద్దిగా చెప్తారా? సో అప్రిసియేషన్ పరంగా చూసుకుంటే మనకి ప్రజెంట్గా మనకి ఈ రోడ్కి అటువైపులో ఏదైతే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో, ఆ లేఅవుట్స్ ఉన్నాయో, ఆల్రెడీ అంటే అది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఓన్లీ ఏ కాంపౌండ్ వాల్, బేసిక్ ఎలక్ట్రికల్ కనెక్షన్, వాటర్ లైన్తో సహా 25,000 to 30,000 నడుస్తున్నాయి. సో మనము ఆ రేట్ ఎందుకు ఇవ్వలేదు అంటే, మనము ఆల్రెడీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ టు హ్యాపెన్. మనం వెళ్ళి ఆ ప్లాట్ మీకు చూపించి ఇది సార్ మీ ప్లాట్ అని చెప్పే సిచ్యువేషన్లో లేము కాబట్టి ఆ లీస్ట్ బెస్ట్ కాంపిటేటివ్ రేట్లో పెట్టాము. సో కమింగ్ బై నెక్స్ట్ జూన్ 2022 ఎప్పుడైతే మనము ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి సార్ మీ ప్లాట్ ఇక్కడ వస్తుందని చూపెట్టగలుగుతాము, ఆ బ్యూటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. మీకు మీ ప్లాట్లో బిల్డింగ్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఆ బ్యూటీ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారో, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం కన్సిడరింగ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, మన ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ప్లస్ మన ఇచ్చిన బ్యూటీ డెవలప్మెంట్స్ కన్సిడర్ చేసుకొని 25 to 30 అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇట్ మే గో బియాండ్ దట్ కన్సిడరింగ్ ట్రైపోర్ట్ రావడం కానీ, మన రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే 10 kilometer రేంజ్ లోపల మనకి 3 points వస్తున్నాయి, ఇటు రాయగిరి సైడు, ఇటు తుర్కపల్లి సైడు, ఇటు నరకట్పల్లి సైడు ఏవైతే అవి వస్తున్నాయో అది అక్విజిషన్ కానీ, డ్రైపోర్ట్ అక్విజిషన్ కానీ, పోర్ట్కి వెళ్ళి మనకి రోప్వేకి రెక్కీ జరగడం కానీ, వరంగల్ సెకండ్ క్యాపిటల్గా అనౌన్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ పాయింట్స్ విచ్ విల్ ఎన్హాన్స్ అవర్ అప్రిసియేషన్. అవి ఏది వచ్చినా ఇది ఇంకా పైకి వెళ్తుంది కానీ మినిమం 25 to 30 అయితే మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే విచ్ ఈస్ ద ప్రజెంట్ మార్కెట్ రేట్ ఫర్ ఎ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్. బట్ విత్ దీస్ క్వాలిటీస్ మనం ఎప్పుడు 35 కంటే మనము ఆ పూలు కానీ, ఆ డెవలప్డ్ పార్క్స్ అండ్ అమ్యూనిటీస్ కానీ ఇచ్చేది మేజర్గా ఫర్ గెట్టింగ్ అవర్ కన్స్యూమర్స్ అండ్ కస్టమర్స్ అండ్ అప్రిషియేటెడ్ రేట్ దెన్ ద ప్రజెంట్ మార్కెట్ ఇన్ భువనగిరి. చైతన్య గారు, ఈ ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ గురించి కొంచెం చెప్తారా? People tend to get into building community halls or something. ఆ గ్రీన్ స్పేస్ని అబ్జర్వ్ చేసేస్తారు. సో నాట్ టు మేక్ దెమ్ డూ దట్, వీఆర్ ఆల్రెడీ బిల్డింగ్ స్ట్రక్చర్స్ వేర్ దే ఆర్ ఇమూవబుల్ అండ్ విత్ అ లో కాస్ట్ మెయింటెనెన్స్. వీటన్నిటికీ క్లీనింగ్ కానీ, ఓన్లీ వీడింగ్, జస్ట్ మాప్ క్లీనింగ్ తోటి ఈజీ మెయింటెనెన్స్ అవుతాయి. అంటే మనం ఎక్కడ కూడా చూసింది, బికాస్ వీఆర్ నాట్ గివింగ్ ఏ గేటెడ్ కమ్యూనిటీ, వీఆర్ గివింగ్ ఏ ఓపెన్ టౌన్షిప్. ఆ టౌన్షిప్లో ఏమవుతుందంటే ఎవ్రీ వన్ విల్ లుక్ అట్ కటింగ్ అవుట్ ద మెయింటెనెన్స్ కాస్ట్. సో ఆ లో మెయింటెనెన్స్ కాస్ట్ ఉండేటట్టు మనము అవన్నీ కూడా
మనకి జస్ట్ మాపింగ్ వీడింగ్ జస్ట్ ఒక గార్డెనర్ పెట్టేసి అలా చేసే కాన్సెప్ట్లోనే మన డెవలప్మెంట్స్ అనేది ఇచ్చాం. హైఫై ఎక్విప్మెంట్ అవన్నీ యూజ్ చేసుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, దీస్ స్పేసెస్ ఆర్ ఆల్ లైక్ ప్రతి ఒక్కటి కూడా ఒక థాట్ ప్రాసెస్లో మనం డెవలప్ చేస్తున్నాం. ఇఫ్ యూ సీ మనకి మన సర్క్యులర్ సీటింగ్ పెట్టాం. సర్క్యులర్ సీటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం పార్క్ అనగానే మనకి ఎక్కడ కూడా జనరల్గా ఏమవుతుంది, డబుల్ సీటర్లు త్రిబుల్ సీటర్లు వేస్తారు. వీ హ్యావ్ స్మార్ట్ పోల్స్ ఇన్ ప్లేస్ వేర్ సోలార్ పవర్డ్ స్మార్ట్ పోల్స్, ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, వైఫై జోన్స్ ఉన్నాయి, జియో ట్యాగింగ్ ఉంది. ఈ స్మార్ట్ పోల్స్ వల్ల ఏమవుతుందంటే దే విల్ కీప్ ఆన్ వర్కింగ్ ఇన్ ద గ్రీన్ స్పేసెస్. ఆ వర్కింగ్ చేసినప్పుడు హిజ్ ల్యాప్టాప్, హిజ్ బ్యాగ్ దట్ విల్ ఫిల్ దట్ త్రిబుల్ సీటర్. సో మనం ఈ సర్క్యులర్ సీటింగ్స్ ఎందుకు ఇచ్చామంటే మ్యాక్సిమైజింగ్ ద గ్యాదరింగ్, అంటే ఎక్కువ జనాలు కూర్చోవచ్చు, ఎక్కువ వర్క్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న గ్రూపులు కూర్చోవచ్చు, ఒక పెద్ద గ్రూపు కలిసి గ్యాదరింగ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు, ఏదైనా సోషల్ గ్యాదరింగ్ చేసుకోవచ్చు, పిక్నిక్ చేసుకోవచ్చు, ఎవ్రీ ఫెసిలిటీ. అండ్ ఇన్ అవర్ పార్క్స్ మనకి ప్రతి పార్క్లో కూడా ద మేజర్ ట్రీ ప్లాంట్స్ చుట్టూ కూడా మనము సర్క్యులర్ సీటింగ్ అనేది ప్లాన్ చేస్తాం. సో మ్యాక్సిమం ప్లేసెస్ ఆ గ్రీన్ స్పేసెస్ అనేది మ్యాక్సిమం యూటిలైజేషన్ కోసం చేస్తాం. ఇఫ్ యూ సీ దట్ ప్లే గ్రౌండ్, కలర్ఫుల్ ప్లే గ్రౌండ్ ఒకటి చిన్నపిల్లలకి ప్లాన్ చేస్తాం. దానిలో మీరు చూసుంటే మొత్తం సాఫ్ట్ ఎడ్జింగ్, సాఫ్ట్ కర్వింగ్ చేసి మనం పెట్టాము, వేరే షార్ప్ ఎడ్జెస్ పిల్లల దెబ్బ తగలకుండా. అండ్ దాట్ 5 సర్క్యులర్ జోన్లో కూడా వీ హ్యావ్ పుట్ 5 డిఫరెంట్ గేమింగ్ జోన్స్. ఒకటి ప్లేన్ ల్యాండ్ ఫర్ రెగ్యులర్ గేమింగ్, ఒకటి స్కేటింగ్ రింక్, మధ్యలో సైక్లింగ్ పాత్, ఒక శాండ్ పిట్, ఒక ఫారెస్ట్ ల్యాండ్. అంటే ఆ 1 acre ఆఫ్ ల్యాండ్ కూడా ఇట్ విల్ ఆఫర్ 5 డిఫరెంట్ గేమ్ జోన్స్. ఎందుకంటే అట్ ప్రజెంట్ ద అటెన్షన్ స్పాన్ ఆఫ్ దిస్ కిడ్స్ ఇస్ వెరీ లెస్. అంటే ఒక ఆటలో 15 నిమిషాలు 5 నిమిషాల కంటే ఎక్కువ ఆడలేదు. సో 5 డిఫరెంట్ గేమ్ జోన్స్ ఇన్ వన్ ప్లేస్. దే విల్ బీ ప్లేయింగ్ ఇన్ దట్ ఏరియా. అంటే వేరే ఏరియాకి వెళ్ళకుండా బోర్ కాకుండా మనకి ఆ ఏరియాలోనే 5 డిఫరెంట్ జోన్స్ అట్లా క్రియేట్ చేస్తాం. అంటే ప్రతి ఒక్కటి ఏది చేసినా వీ హ్యావ్ పుట్ సమ్ థాట్ ప్రాసెస్. ఇఫ్ యూఆర్ పుట్టింగ్ వన్ థింగ్, దాన్ని మ్యాక్సిమైజ్ ఎలా చేయడం, దాన్ని మ్యాక్సిమం ప్రొడక్టివిటీ మ్యాక్సిమైజ్ ఎలా చేయాలన్నది మనం ప్లాన్ చేస్తాం. చైతన్య గారు, చివరిగా మన హిల్ కౌంటీ వ్యాలీ స్టైల్ ఆర్కిటెక్చర్ గురించి ఏమైనా చెప్తారా? మన ప్రాజెక్ట్ బ్యూటీ అంటే ఏంటంటే సార్, ఎక్కడ కూడా మనం చూస్తుంటే మనకి 4 sides కూడా వ్యాలీ వ్యూ పాయింట్ వస్తుంది. బికాస్ మనది 4 కొండలు ఏది కూడా ప్రతి ఎటు సైడ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక వ్యాలీ వ్యూ పాయింట్ వస్తుంది. వెస్ట్ సైడ్ మేజర్గా మనకి రేపు పొద్దున ఇంపాక్ట్ అయ్యేదంతా వెస్ట్ సైడ్. మనకి వెస్ట్ సైడ్ మనకి లేక్ వ్యూ వస్తుంది, మనకి హైవే వస్తుంది, క్లబ్ హౌస్ వస్తుంది, మనకి ఆ ఏకశిలా కొండ వస్తుంది. సో రేపు పొద్దున మనకి వెనకాల వాళ్ళకి ఆ హైవే వస్తుంది, అటు ఫోర్ట్ వ్యూ వస్తుంది, మనకి యాదాద్రి టెంపుల్ వ్యూ వస్తుంది. బ్యాక్ సైడ్ వాళ్ళకి మళ్ళీ అటు సైడ్ వ్యూ వస్తుంది, అంటే తుక్కపూర్లోని తుక్కపూర్ చెరువు ఆ వ్యూ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి ఒక వ్యూ పాయింట్ ఉంది, వీళ్ళకి ఒక వ్యూ పాయింట్ లేదు అన్న కాన్సెప్ట్ లేకుండా ప్రతి ఒక్కరికి ఒక ఎక్సలెంట్ వ్యూ పాయింట్, ఆ హైటెడ్ వ్యూ, మంచి బ్రీజ్ ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి వస్తుంది. చైతన్య గారు, మీరు ఇచ్చిన ఈ డీటెయిల్స్తో we can clearly visualize how the project is going to be in the future. Thank you so much. 20th century first halfలో హైదరాబాద్కి ప్లేగ్, కలరా, స్పానిష్ ఫ్లూ లాంటి మహమ్మారులన్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్ రెనోవేషన్ జరిగి ఒక మోడర్న్ సిటీగా రూపుదిద్దుకుంది. అప్పుడు ఫామ్ అయినవే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇలాంటి ప్లేసెస్ అన్నీ. అదేవిధంగా ఇప్పుడు ఈ పాండమిక్ తర్వాత హైదరాబాద్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ని దాటి విస్తరిస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది we can calculate, estimate and evaluate. థ్యాంక్ యూ. ఇన్వెస్టర్స్ ఒకసారి ఆలోచించండి.